జనరల్ కేటగిరీ దగ్గర బీసీ బిడ్డ గెలవడం అనేది ఇస్ ఎ నాట్ ఎ జోక్ అని చెప్పేసి అంటుంటారు కదా. మళ్ళీ కృష్ణ ఈ కురుక్షేత్రంలో గెలిచి బయటపడతాడు అనుకోవచ్చు. ఖచ్చితంగా అనుకోవచ్చు. కృష్ణ అంటే మంచి మనిషి, మేము కృష్ణకు చేస్తామనే కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర కూడా ఉంది. ఎన్నికల టైంలోనే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా, లేకపోతే ఎన్నికలకు ముందు కూడా గల్లీలలో తిరగడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం లాంటివి చేస్తుండేనా? ఎలక్షన్ అనే కాదు, ఎలక్షన్ లేకముందు కూడా మేము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళను పలకరించడము. మొగిలిగిద్దలో ఓటర్ల సంఖ్య ఎక్కువ, చాలా పెద్ద ఊరు. మీరు చూస్తే చిన్నగా కనిపిస్తున్నారు, సమస్యలు చూస్తే పెద్దగా కనిపిస్తున్నాయి. మరి ఇంత చిన్న వ్యక్తి అంత పెద్ద సమస్యలు తీర్చగలుగుతారా? చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా కానీ మనిషి లోపల తెలివి, పబ్లిక్ లోపల అవేర్నెస్, ఒక చాకి మారే మనిషి మంచోడు అనేది ఉంటే మనం ఏదైనా కన్నా. అన్న మేజర్ సమస్యలు 2-3 ఉన్నాయన్న. అంటే నేను ఎంత గ్రామస్తులు చెప్పి ఆ సమస్యలు మీరు రేపు తీర్చగలుగుతారా? కొంతమందికి దళితులకు ఇంటి కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వారికి ఏదైనా మా వంతు సహాయ సహకారంగా మా శాయశక్తులు మేము వాళ్ళకు. అని ఎట్లుంటాడు అన్న కృష్ణతో? ఇప్పుడు ఊర్లో వేరే కులస్తులు కూడా, మైనార్టీ వ్యక్తులు కూడా బుగ్గ కృష్ణ అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అట్లా అతన్ని ఊరందరూ అభిమానిస్తారు. కృష్ణ నిలబెట్టడానికి కారణము కులాలకు మతాలకు అతీతంగా ఉంటాడు ఆయన. ఏ కులాన్ని కానీ మతాన్ని కానీ, ముస్లిమ్స్ కానీ మైనార్టీస్ కానీ మన ఎస్సీలు కానీ అందరికీ కృష్ణ అంటే అభిమానం. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనం గ్రామ పంచాయతీ కురుక్షేత్రంలో ఇక్కడ మొగిలిగిద్ద అనే గ్రామం, షాద్నగర్ నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాం. సో ఇక్కడ ఒగ్గు కృష్ణ గారు బరిలో ఉన్నారు. మరి వారు గెలిస్తే రేపు మొగిలిగిద్ద గ్రామానికి ఏం చేస్తారు అనేది వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే కృష్ణ గారు. నమస్కారం. ఎట్లున్నారు సార్? ఎట్లా జరుగుతుంది ప్రచారం? ప్రచారం బాగానే ఉన్నది మా దగ్గర. ఓకే. సో ఫస్ట్ టైం బరిలో ఉన్నాడు? ఫస్ట్ టైం. గతంలో ఇంతకంటే ముందు మేము వార్డు మెంబర్గా పోటీ చేసి 7 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు సర్పంచ్గా కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో గెలుస్తారని నమ్మకం ఉందా? 100% నమ్మకం ఉంది. ఏందా కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్ ఏమున్నదంటే మేము మా దగ్గర నా మీద ఒకటి అభిమానం ఏమున్నదంటే కులాలకు అతీతంగా, ఇంకోటి పార్టీలకు అతీతంగా మంచి మనిషి అని చెప్పనేది ఒకటి పబ్లిక్ లో ఉన్నట్టు ఆగింది. ఓకే. ఆ ఉద్దేశంతో మా కులాలకు అతీతంగా ఉన్నాడు, మంచి మనిషివాడు అని చెప్పనే అభిప్రాయం ఉంది. కాబట్టి దాని ప్రకారంగా మేము గెలుస్తామని చెప్పని మా యొక్క అభిప్రాయం. ఇంకొకటి మా దగ్గర ఉన్న పెద్ద మనుషులు, ఊర్లో గ్రామస్తులు పెద్ద మనుషులుగా కూడా అక్కడ టీఆర్ఎస్ కానీ, అక్కడ కాంగ్రెస్ కానీ, అక్కడ బీజేపీ కానీ బుగ్గ కృష్ణ అంటే మంచి మనిషి, అందరికీ అందుబాటులో ఉంటాడు, అందరినీ పలకరిస్తాడు అనేది మా మాజీ సర్పంచ్ వెంకటన్న కానీ, ఇంకా బీజేపీలో ఉన్నటువంటి పెద్ద మనుషులకు కానీ, ఇంకెవరికైనా కూడా బుగ్గ కృష్ణ అంటే కూడా ఒక మంచి మనిషి. ఆయనకు అవకాశం వచ్చింది. జనరల్ సీట్లో కూడా ఒక బీసీ క్యాండిడేట్ నిలబడుతున్నాడు అంటే అది మంచి క్యాండిడేట్ కాబట్టి వాళ్ళు మనకు సహకరిస్తున్నారని భావిస్తున్నారు. సో ఇప్పుడు జనరల్ కేటగిరీ దగ్గర మనం అంటే ఒక బీసీ బిడ్డ గెలవడం అనేది ఇస్ ఎ నాట్ ఎ జోక్ అని చెప్పేసి అంటుంటారు కదా. మళ్ళీ కృష్ణ ఈ కురుక్షేత్రంలో గెలిచి బయటపడతాడు అనుకోవచ్చు? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే మా దగ్గర రెడ్డి సామాజిక వర్గం మా దగ్గర తక్కువ ఉంది కాబట్టి మా దగ్గర ఉన్నది బీసీ సామాజిక వర్గమే ఎక్కువ ఉన్నది. ఆ సామాజిక వర్గంలో కూడా అవతల ఆపోజిట్ మనిషి కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే. ఇక్కడ కూడా మేము కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళమే. అదే రకంగా ఇంకొకటి ఏమున్నదంటే నేను ముద్రాజు వ్యక్తిని. మా దగ్గర ముద్రాజుల సంఖ్యాబలం మా దగ్గర ఎక్కువగా ఉన్నది. దాని ప్రకారంగా మేము ముద్రాజుల సంఖ్యాబలం ఎక్కువ ఉన్నది కాబట్టి మేము ఆ ముద్రాజులు అందరూ మాకు సహకరిస్తారు, పూర్తి స్థాయిలో సహకరిస్తారు. అదేవిధంగా మైనార్టీస్ కూడా మా దగ్గర బాగున్నారు. మైనార్టీస్ అంటే కూడా మాకు విపరీతమైనటువంటి ప్రేమ సఖ్యత ఉంది కాబట్టి మేము ఆ రకంగా మేము ముందుకెళ్ళి, ఎస్సీలు కూడా మా దగ్గర అందరు కూడా ఉన్నారు. కృష్ణ అంటే మంచి మనిషి, మేము కృష్ణకు చేస్తామనే కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర కూడా ఉంది. మేము దళితులు వీళ్ళు అంటారని చెప్పండి మేము ఏ రకంగా కూడా ఏ క్వశ్చన్ కూడా వాళ్ళని భావించలేదు, వాళ్ళని దూరం పెట్టలేదు కాబట్టి వాళ్ళు మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని, మాకు ఓటు వేసి మాకు అత్యధిక మెజార్టీ ఇస్తారని చెప్పని భావిస్తున్నాం. సో కృష్ణ అనే వ్యక్తి కుల మతాలకు అతీతంగా ఉంటారు కాబట్టి కృష్ణను ఆదరిస్తారని చెప్పేసి మీరు భావిస్తున్నారు అయితే? ఆ నమ్మకం అయితే మీకు 100%. సో ఇప్పుడు ఎన్నికల టైంలోనే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా, లేకపోతే ఎన్నికలకు ముందు కూడా గల్లీలలో తిరగడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం లాంటివి చేస్తుండేనా? ప్రతి టైంలో ఎప్పుడు కూడా ఈ ఎలక్షన్ అనే కాదు, ఎలక్షన్ లేకముందు కూడా మేము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళను పలకరించడము, వాళ్ళకి ఏదో రకంగా సహాయపడటము. ఇప్పుడు గుడి నిర్మాణంలో కానీ, ఇప్పుడు రంజాన్ పండుగ కానీ, మా దగ్గర ఇప్పుడు వినాయక చవితి కానీ, ప్రతి సంవత్సరం వాళ్ళకు 7-8 ఇయర్స్ అంది కూడా మేము మైనార్టీస్కి ఇఫ్తార్ దావత్లు ఇస్తాను నేను ప్రతి ఇయర్. ఇవాళ మనం సర్పంచ్గా రేపు ఫ్యూచర్లో మేము సర్పంచ్గా నిలబడి మాకు ఓట్లు కావాలనే ఉద్దేశంతో కాదు, మనకు ఆ దేవుడు ఇస్తున్నాడు, ఆ దేవుడు ఇచ్చినందుకు మనం కూడా మన వంతు సహాయ సహకారంగా మనం కూడా పబ్లిక్లో ఒక పేరు రావాలంటే
మనం కూడా కొంచెం హెల్పింగ్ చేయాలి. ఓకే. అది కులం కానీ మతం కానీ ఏది కానీ వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాం. సో ఇక్కడ కృష్ణ అనే వ్యక్తి ఇవన్నీ చేయడానికి రాజకీయాలు కాదు, వ్యక్తిపరంగానే చేసిండు. అయితే వ్యక్తిపరంగానే చేస్తాడు. సో ఈ రాజకీయాలు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ కృష్ణ అనే మంచి పేరు ఎప్పుడు ఉండాలన్న టార్గెట్, ఎప్పటికి ఉండాలనే ఉద్దేశంతోనే ఇది చేస్తున్నాయి. అంటే గతంలో కూడా మా నాన్నగారు డిప్యూటీ సర్పంచ్ గా పనిచేసిన ఇక్కడ బుగ్గపోచాయని, ఆయనకు ఉన్నటువంటి స్టేటస్, ఆయనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా మా నాయనకు వచ్చిన దానికంటే మాకు ఎక్కువ రావాలనే ఉద్దేశంతో మేము ఇంకా కూడా పోరాడుతున్నాము. అది ఏదేమన్నప్పటికీ కూడా ఆ విధి విధానాలు కూడా ఎప్పటికీ కొనసాగిస్తామని చెప్పని కోరుకుంటున్నాం. అని ఇప్పుడు ఇంకోటి మొగిలిగిద్దలో ఓటర్ల సంఖ్య ఎక్కువ, చాలా పెద్ద ఊరు. మరి పెద్ద ఊర్లో కూడా సమస్యలు కూడా ఆ విధంగానే ఉంటాయి. మరి మీరు చూస్తే చిన్నగా కనిపిస్తున్నారు, సమస్యలు చూస్తే పెద్దగా కనిపిస్తున్నాయి. మరి ఇంత చిన్న వ్యక్తి అంత పెద్ద సమస్యలు తీర్చగలుగుతారా? చిన్న పెద్ద అనే సమస్య లేదు. కాకపోతే ఏంటంటే చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా కన్నా మనిషి లోపల తెలివి, పబ్లిక్ లోపల అవేర్నెస్, ఒక చాకి మారే మనిషి మంచోడు అనేది ఉంటే మనం ఏదైనా కన్నా చిన్న పెద్దగా ఏం లేదు. మనం ఆ రకంగా ఉంటే మనం ఏదైనా కూడా ముందుకెళ్ళిపోయి ఎంత పెద్ద సమస్యలైనా తీర్చగలుగుతాం. కాన్ఫిడెన్స్ ఉంది మాకు. ఊర్లో మా పెద్ద మనుషుల సహకారం ఉంది కాబట్టి వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు, నేను కూడా వాళ్ళకి సహకరిస్తాను. కాబట్టి ఏ సమస్య అయినా కూడా మేము ముందుండి సహకరిస్తామని చెప్పని కోరుకుంటున్నాం. అన్న మేజర్ సమస్యలు 2-3 ఉన్నాయన్న. అంటే నేను వెళ్తే గ్రామస్తులు చెప్పారు, ఆ సమస్యలు మీరు రేపు తీర్చగలుగుతారా? ఆ సమస్యలు ఏంటో మీకు తెలుసు? మా దగ్గర మేజర్ సమస్యలు అంటే ఏమున్నాయంటే, విద్యాపరంగా మా దగ్గర చాలా వెనుకబడి ఉన్నాం. గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాళ్ళను ఏ రకంగానైనా వాళ్ళను ప్రోత్సహించి గవర్నమెంట్ బడులలో చదివించాలనే ఉద్దేశం ఒకటి. ఇంకొకటి ఏమన్నారంటే, కొంతమంది మా దగ్గర ఆర్థికంగా ఏ కులమైనా కావచ్చు, ప్రతి కులాల్లో కూడా వెనుకబడ్డ వర్గాలు ఉన్నాయి. వెనుకబడ్డ వర్గాలలో దళితులు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమందికి దళితులకు ఇల్లు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వారికి ఏదైనా మా వంతు సహాయ సహకారంగా మేము ఒకవేళ మేము సర్పంచ్గా మాకు అవకాశం ఇస్తే వారికి మా శాయశక్తులు మేము వాళ్ళకు మేలు చేస్తాము అని చెప్పని ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి ఏమున్నదంటే, మా దగ్గర గుడి నిర్మాణం, మా దగ్గర హనుమాన్ టెంపుల్ లేకుండే మా పెద్ద మనుషుల సహకారంతోనే మా పెద్ద మనిషి ముందుకు రావడం జరిగింది. అందులో మేము కూడా కీలక పాత్ర వహించినాము, మేము కూడా సహాయ సహకారాలు అందించినాము. అదేవిధంగా మసీదు కూడా వాళ్ళకు మేము కూడా కొంచెం ఎంకరేజ్ సహకారం కూడా అందించడం జరిగింది. ఇంకొకటి మా దగ్గర నాకు 46 ఇయర్స్ ఉన్నాయి, నాకు 46 సంవత్సరాలు ఉన్నాయి. 46 సంవత్సరాలలో కూడా మా దగ్గర ప్రతి ఊర్లలో కూడా హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఒక బొడ్రాయి పండుగ, ఒకటి హనుమాన్ టెంపుల్ అనేటివి ఉంటాయి. అటువంటి ఎప్పుడు కూడా కాలేదు. ఈ సంవత్సరం మా పెద్ద మనుషులు ముందుకు వచ్చి హనుమాన్ టెంపుల్ నిర్మించడం జరిగింది. ఇంకొకటి ఏమున్నది అంటే, మా దగ్గర బొడ్రాయి ప్రతిష్ట, నాతి శిలాన ఏమంటారు దాన్ని నిర్వహించాలని చెప్పని మేము కోరుకుంటున్నాము. దాన్ని మేము 100% మేము మా పెద్ద మనుషులతో మేము సహాయ సహకారాలు తీసుకొని దాన్ని 100% నిర్వర్తిస్తామని చెప్పని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా దగ్గర అండర్ డ్రైనేజ్ పూర్తిగా కొంచెం చాలా భిన్నంగా ఉంది. ఆ అండర్ డ్రైనేజ్ కూడా ఏమున్నదంటే, దానికి కొంచెం పూర్తి లోతుగా ఏంటంటే చిన్న సైజు పైపులు వేసేసి నిర్మాణాలలో ఏమైపోయింది అంటారంటే, చిన్న పైపులు వేసేయడం వలన వాటర్ ఫోర్సెస్ ఎక్కువ రావడం వలన వాళ్ళకి ఇళ్లకు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఆ నీళ్ళు వెళ్ళిపోయేదానికి ఆ చిన్న పైపులు తీసేసి పెద్ద పైపులు వేసి వాళ్ళ యొక్క మంచి సౌకర్యం కల్పించాలని నేను అదే అనుకుంటున్నాను. ఓకే, సో ఈ మేజర్ సమస్యలు అనేది తీరుస్తారు. ఓకే, ఇప్పుడు ఉన్నట్టే కృష్ణ గారు ఉంటారా? ఒకవేళ రేపు సర్పంచ్ గెలిస్తే ఏదో ఫార్చునర్ కార్లు వచ్చేసి తర్వాత పట్టించుకుని అట్లా వెళ్ళిపోవడం జరుగుతుంది? అట్లాంటివన్నీ ఏం లేవు. ఎందుకంటే ఇప్పుడు నేను ఫార్చునర్ కార్ తీసుకొని తిరగాలనుకుంటే కూడా నాకు సౌలత్ ఉంది, కానీ నేను ఆ రకంగా నేను ఎప్పుడు పోలేదు. ఇంకెవరిని అడిగి తెలుసుకున్న కూడా పలానా బుగ్గకృష్ణ అంటే ఎట్లుంటాడు అంటే అది అందరికీ తెలుసు. అట్లాంటి అవేర్నెస్కు మనం పోము. ఏమున్నా కన్నా ఇలా తెల్ల బట్టలు వేసుకొని కద్దర్ చొక్ వేసుకొని తెల్ల ప్యాంట్ వేసుకొని తిరిగేటి ఇది లేదు. మనం ఏమున్నా కూడా ఇదే రకంగా ఉంటామని చెప్పని నేను ఇది చేస్తున్నాను. సో మీ మంచితనమే మిమ్మల్ని గెలిపిస్తారు 100%. సో ఈ చెప్పిన పనులన్నీ చేసి చూపిస్తారు 100%. మాకు శక్తి కొలది మా గ్రామస్తుల సహకారం వల్ల, మా పెద్ద మనుషుల సహకారం వలన, నాకెంబడున్న బలగాన్ని బట్టి చూసి నేను 100% నాకు శాతనైనంత వరకు నాకున్న నిధులను దుర్వినియోగపరచకుండా దాన్ని సద్వినియోగపరచుకుంటానని చెప్పని నేను కోరుకుంటున్నాను. అని ఇంకోటి, ఇప్పుడు మొయిల్గిద్ద అంటే మనకి స్కూల్ కాలేజ్ అనేది చాలా ఫేమస్ అన్న. ఎందుకంటే పెద్దోళ్ళు చదువుకున్నటువంటి, అండ్ రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి వరాల జల్లులు కురిపించారు కదా. మరి అప్పటికైనా సరే మీ గ్రామం ఏమైనా డెవలప్ అయిందా? నిజంగా ఏమైనా ఫండ్స్ తెస్తారు? వాస్తవానికి ఫండ్స్ ఇచ్చిండు, డెవలప్మెంట్ అయ్యింది, కాలేదని చెప్పని మనం అనడానికి ఇది లేదు. అయితే
మాది 150 సంవత్సరాల చరిత్ర గల మా దగ్గర స్కూల్ ఉంది. ఆ స్కూలు ఇంకొకటి ఏమంటే ఆ స్కూల్ను మేము ఏం చేసినాం, గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఏమి ఇచ్చినామంటారంటే, ఇప్పుడు కట్టే బిల్డింగు అక్కడ సాలెగట్టన స్కూల్లో కడుతున్నారు, అక్కడ కట్టకుండా ఇక్కడ డిస్పెండల్ చేసి ఇక్కడ కట్టుకుంటే ఊరుకు దగ్గర ఉంటుంది, ఊరికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పిన ఉద్దేశంతో మేము అనుకున్నాము. అయితే గవర్నమెంట్ ముందు చెప్తాను ఏం చేసిందంటే, రేపు 10 సంవత్సరాల తర్వాత ఈ బిల్డింగ్ అనేది మనకు సరిపోదనే ఉద్దేశంతో అక్కడ మనకు షిఫ్ట్ చేయడం జరిగింది. అది మంచి అభిప్రాయం అని చెప్పని నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ మనం పార్టీలకు అతీతంగానే సార్ పొగుడుతున్నారు, మంచి చేస్తే మంచి అని చెప్తున్నాం. ఓకే ఓకే. సో ఇక్కడ డెవలప్ కావాలంటే మరి ఇంకా మీరు ఏ విధంగా ఫండ్స్ తెస్తారు? ఇప్పుడు ఎమ్మెల్యే గారితో అడిగి తెచ్చేంత ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా 100% మేము ఎమ్మెల్యే గారిని కానీ, ఎంపీ గారు కానీ, ఇప్పుడు ఎంపీ డికే అన్న గారు ఉన్నారు, ఎమ్మెల్యే శంకరన్న గారు ఉన్నారు, వాళ్ళతో మా గ్రామస్తుల సహకారంతో మేము ఎల్లవేళలా పోతాము. మా ఊరు డెవలప్మెంట్ గురించి ఇప్పుడు పార్టీలకు ఖచ్చితంగా మేము గెలిచినప్పుడు పార్టీలకు ఖచ్చితంగా ఆయన దగ్గర కూడా వెళ్ళి మాకు స్కూల్ బిల్డింగ్ కావాలి, మాకు ఇది కావాలి, అది కావాలి మేము అడిగి తెచ్చుకుంటామని చెప్పండి మాకు 100% నమ్మకం ఉంది. సో ఏదైనా మాట తప్పడు చేస్తాడనే నమ్మకం ఉంది మాకు. సరే ఏదైనప్పటికీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రేపు మనం ఎవరి దగ్గరికి కానీ పోయి మనం వర్క్ తేవాలి, ఊరు డెవలప్మెంట్ చేయాలి. ఊరు డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఎమ్మెల్యే ఉండొచ్చు, ఎంపీ ఉండొచ్చు, మినిస్టర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎమ్మెల్సీ ఉండొచ్చు, వాళ్ళని పోయి మేము వాళ్ళను రిక్వెస్ట్ చేసుకొని మా వంతు సహకారంగా మా ఊరికి ఇది కావాలని చెప్పండి తెచ్చుకుంటామని చెప్పని వాళ్ళు ఇస్తారు, మేము తెచ్చుకుంటామనే ఉద్దేశం మాకుంది. సో మీ అంతిమ లక్ష్యం మోయిల్గిద్దలో కృష్ణ అనే వ్యక్తి మంచి చేసిన నిరూపించుకోవాలి. మీ నాన్నగారు సంపాదించినటువంటి పేరు మీకు కూడా రావాలి, అంతకంటే ఎక్కువ కూడా రావాలనే ఉద్దేశం మాకు, అంతేగాని వేరేదేం లేదు. సో ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వస్తే అన్న మేము ఈ పనులు చేసినాం, ఆ రోజు ఇంటర్వ్యూ చేసిన కదా అని చెప్పేసి ధైర్యంగా చెప్పగలుగుతారా? ఖచ్చితంగా చెప్పగలుగుతాం. సంవత్సరం తర్వాత వచ్చిన ఖచ్చితంగా చెప్పగలుగుతాం. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా నెరవేరుస్తారు. సంవత్సరం పట్టచ్చు, అనుకున్న టైం కంటే ముందు సంవత్సరంలో అయితే అని చెప్పిన ఖచ్చితంగా చెప్పలేము. ఒక టైంకి ఒక 2 నెలలు 3 నెలలు అటు ఇటు కూడా కావచ్చు. ఖచ్చితంగా సంవత్సరంలో చేస్తామంటే మన దగ్గర సొంత డబ్బులు అయితేనేమో ఖచ్చితంగా 2 నెలల్లో చేస్తామని గవర్నమెంట్ నిధులు కాబట్టి 2 నెలలు అటు ఇటు కూడా కావచ్చు. అనుకున్నంత మాత్రాన తొందర కావాలి, 2 నెలల్లోనే కావాలంటారంటే చేయలేం. కాబట్టి అనుకున్న టైం మనకు 5 ఏళ్ళ టైం ఉంటుంది. 5 ఏళ్ళ టైంలలో మనం సాధ్యమయ్యేంత వరకు కూడా మేము దాన్ని ఢీకొని దానికి ఇచ్చేస్తామని చెప్పని అనుకుంటున్నాం. సో ఈ రాజకీయాలు అనేది ఎలక్షన్స్ వరకే చూపిస్తారు, అంతే ఎలక్షన్ వరకే. మా తర్వాత అందరు మళ్ళీ బాబాయ్ అన్నారు. ఇప్పటికి కూడా మేము ఎలక్షన్ లో కూడా ఇప్పుడు నాకు మార్నింగ్ టైంలో నాకు ఆపోజిట్ క్యాండిడేట్ కూడా నాకు కలవడం జరిగింది. ఆయన నన్ను రిక్వెస్ట్ గా నన్ను ఓటాడికి, నేను ఆయన రిక్వెస్ట్ గా ఓటాడుకోవడం జరిగింది. ఇంకోటి నిన్న వాళ్ళ ఇప్పుడు నిలబడే క్యాండిడేట్ కూడా వాళ్ళ కొడుకులాడి మా కోటి అనేది ఫోటో తీసుకొని చెప్తాను, నువ్వు నాకైతే నీకు ఓటేస్తా, మీకు 2 సంవత్సరాలు మీకు టైం ఇచ్చినాము, నాకు ఒక్కసారి నాకు టైం అని చెప్పి అడగడం జరిగింది. అడిగితే అట్లా కాదని చెప్పుకోవడం కూడా జరిగింది. అట్లాంటి ఏం లేదు, పార్టీ బేసెస్ నీది నాదని చెప్పి అనుకోవడం మాత్రం ఏం లేదు. సో కృష్ణ ఏదన్నా హార్ట్ఫుల్ గా మాట్లాడుతున్నారు, హార్ట్ఫుల్ గానే కనిపిస్తున్నారు. సో డెఫినెట్ గా మీ హయాంలో మొయిల్గిద్ద గ్రామం డెవలప్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అని ఇంకోటి ఇక్కడ మొయిల్గిద్దని మండలం చేయాలని చెప్పేసి చాలా మంది దీక్షలు చేసిండ్రు, రాస్తారోకోలు కూడా చేసినటువంటి పరిస్థితి, చాలా మంది అప్పుడు హామీలు కూడా ఇచ్చిండ్రు అనుకుంటా ఎలక్షన్స్ కి ముందు. మరి ఏందన్నా మండలం గురించి ఏమన్నా ఒక్క అడుగున ముందరికి వెళ్ళింది అనుకోవచ్చా, లేకపోతే రేపు ఎన్నికల తర్వాత మీ హయాంలోనే మండలం చేస్తారని చెప్పేసి అంటారు? అయితే మండలం గురించి మా దగ్గర 100 రోజులు నిరాహార దీక్ష చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఏం చేసింది అంటారంటే 25,000 మెజార్టీ పాపులేషన్ ఉండాలని చెప్పని కాన్సెప్ట్ తెచ్చింది. ఆ కాన్సెప్ట్కు చుట్టుముట్టు పరిసర ప్రాంతాలలో ఇక్కడ మణిమారి కావచ్చు, ఇక్కడ బోండపాడు, కుర్రోగూడ అవన్నీ ఊర్లు మాకు సహకరించకపోవడానికి నిదర్శనంగా భావించి గతంలో మాకు మండలం రాలేదు. అయితే మాకు గత ప్రభుత్వం మాకు మండలం ఇస్తామని చెప్పిన హామీ ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే మీకు సంబంధించిన జనాభా రెవెన్యూను బట్టి మేము మండలం ఇస్తామని చెప్పిండ్రు. చెప్పడం వల్ల మీరు ఆ రెవెన్యూని మాకు తీసుకొచ్చి మాకు కలిపే ప్రయత్నం చేయండి అంటారంటే మేము పోతే వాళ్ళు మాకు సహకరించకపోవడం వల్ల మాకు గత ప్రభుత్వం మండలం ఇవ్వలేకపోయింది. ఇప్పుడు గత ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా ఊరికి వచ్చి మేము మండలం ఇస్తామని చెప్పి మాకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. అట్టి వాగ్దానాన్ని ఎమ్మెల్యే గారు సీఎం గారి దృష్టికి తీసుకుపోయి మాకు మండలం ఇప్పిస్తారని చెప్పని మేము కోరుకుంటున్నాం. సో ఎమ్మెల్యే గారి దగ్గర ఫస్ట్ ప్రపోజల్ ఇదే పెడతారా? ఖచ్చితంగా పెడతాం. మండలం గురించి ఖచ్చితంగా పెడతాము. దాని విషయంలో ఎమ్మెల్యే గారి నిర్ణయమే మా నిర్ణయం. ఓకే. అండ్ ఇక్కడ అనంత పద్మస్వామి టెంపుల్ కూడా ఉంది కదా, దానికి అభివృద్ధికి కూడా ఏమన్నా చర్యలు చేపడతారా? దానికి కూడా డెవలప్మెంట్ కు అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి దాంట్లో మనం డెవలప్మెంట్ చేసేదానికి మన గ్రామ పంచాయతీ నుండి ఏం నిధులు నియామకాలు ఏముండవు కాబట్టి దానికి ఎండోమెంట్ నుండే దానికి నిధులు రావాలి. ఆ నిధులను కూడా గవర్నమెంట్ ఏం చేస్తున్నారు అంటే ఎండోమెంట్ కూడా ఏం చేస్తున్నారు అంటే
మా దగ్గర ఉన్న రంగనాయక స్వామికి 150 ఎకరాల పొలం ఉంది. ఆ ఉన్నటువంటి పొలాన్ని కూడా దాంట్లో పనిచేసే పురోహితులు వాళ్ళకి సగం పొలం ఉంది, సగం పొలం వల్ల వచ్చే డబ్బులను గుడి డెవలప్మెంట్ అని చెప్తున్నారు. కానీ గుడి డెవలప్మెంట్ అంతంత మాత్రంగానే ఉన్నది. ఆ గుడి నిర్మాణాన్ని కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఎండోమెంట్ శాఖ కానీ దానిపైన దృష్టి పెట్టి గతంలో ఏమంటారంటే ఈ పూర్వ దేవాలయాలను మేము దాన్ని ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి మీరు సర్పంచ్ అయితే మనం చర్యలు తీసుకుంటారా? చర్యలు అంటే మేము ఎండోమెంట్ కు మేము ప్రపోజల్స్ పంపిస్తాము. ఆ ప్రపోజల్స్ ను బట్టి అయితే ఎండోమెంట్ పొలాలు ఏమైనా అంటే అన్యాక్రాంతం అవుతున్నాయి. ఎవరంతా కాడు చొచ్చుకొని వచ్చి ఎవరంతా కాడు దున్నుకొని వచ్చి ప్రీకాస్ట్ గోడలు పెట్టడం వల్ల జరుగుతున్నాయి. అటువంటి దానికి మేము మా గ్రామ పంచాయతీ తరఫున ఆ ఉన్న రంగనాయక స్వామి పొలానికి ఉన్నటువంటి భూమిని కాపాడాలని చెప్పని ఎండోమెంట్ వారికి రిప్రజెంటేషన్ ఇస్తాము. ఆ రిప్రజెంటేషన్ ద్వారా వారికి 10 సార్లు రిక్వెస్ట్ చేసుకుంటాం. రిక్వెస్ట్ ద్వారా కూడా ప్రభుత్వానికి కూడా మేము చెప్పుకుంటాము, అర్జీని ఇచ్చుకుంటాము. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మా గ్రామస్తుల పైన ఉందని చెప్పని కోరుకుంటున్నాం. సో 11వ తేదీ నాడు మళ్ళీ కలిసి ప్రయత్నం చేద్దామానా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొగిలిగిద్ద గ్రామస్తులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఫైనల్ గా? మూలిద గ్రామస్తులకి ఏం తెలియజెప్పడం ఏమున్నది అంటారంటే మాకు అనుకూలంగా ఎల్లవేళలా మాకు సహకరిస్తారు. మాకు వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారు. ఖచ్చితంగా మేము సర్పంచ్కి నిలబడతాము. మాకు ఓటు ద్వారా మాకు మంచి అభిప్రాయం ఉంది వాళ్ళ మీద. వారు మాకు అత్యధిక మెజార్టీతో మాకు గెలిపిస్తారని చెప్పని మాకు ఆశ ఉంది. వాళ్ళ యొక్క ఆశీర్వాదమే మాకు శిరసావాసు అని చెప్పని కోరుకుంటున్నాం. సో మొత్తానికి ఆదరిస్తారు, మొత్తానికి ఖచ్చితంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో మరి కృష్ణ గారు మొగిలిగిద్దల డెవలప్మెంట్ చేస్తారని చెప్పేసి, అలా మొగిలిగిద్దకి కృష్ణ గారు సరైన క్యాండిడేట్ అని మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.